ఇటీవల మరణించిన ప్రముఖ సిపిఎం నేత గురించి అనేక రకాల వ్యాసాలు వార్తలు ఆయన గొప్పతనాన్ని ఆయన ప్రత్యేకతను గురించి మీడియాలో వస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో దుర్మార్గమైన అటాక్, ఆయన పైన లేనిపోని అవాక్కులు చెవాక్కులు, ఆయన పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడని, ఆయన హిందూ వ్యతిరేకని, ఆయన దుర్గా మాతకు వ్యతిరేకంగా మాట్లాడాడని, ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడాడని, ఇలా చెత్త వ్యాఖ్యలు చెత్త ప్రచారము సోషల్ మీడియాలో భారీగా జరుగుతుంది. సో ఈ ప్రచారం పైన నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను, మీరు చూసి ఉండాలి. చనిపోయిన సీతారాం యేచూరిపై ఇంత విషం కక్కడమా అని. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటోను చూపుతూ సీతారాం యేచూరి బ్రాహ్మణుడు కాదు, హిందువు కాదు, ఆయన క్రైస్తవుడు అని ప్రచారం. సో ఆయన క్రిస్టియన్ అని, ఆయన హిందూ కాదు, ఆయన క్రిస్టియన్ అని. సో ఆయన క్రిస్టియన్ అని అయితేంది, హిందూ అయితేంది, అది వేరే క్వశ్చన్. అది ఎందుకంటే క్రిస్టియన్ అయినా హిందూ అయినా భారతీయుడు, మానవుడు. సర్వే జనా సుఖినో భవంతు, వసుదైక కుటుంబము, సమస్త జీవరాశుల పట్ల ఒకే రకమైన దృక్పథం ఉండాలని చెప్పే హిందూ ధర్మం ఆచరించే ఎవరు కూడా ఏ మతము అని ఆలోచించరు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు, ఎవరికి ఏ దేవుని యందు భక్తి ఉన్నా వారికి వారిలో ఆ దేవుని పట్ల భక్తిని నేనే కల్పిస్తాను అర్జున అంటాడు. ఇది హిందూ ధర్మము, ఇది భారతీయ ధర్మము, భారతీయ సాంస్కృతిక వారసత్వము. కానీ సీతారాం యేచూరి క్రిస్టియన్ అంటూ ప్రచారం. ఆయన ఏదైతే ఏంటి అనేది ఒక క్వశ్చన్ అయితే, ఇది నిజమా? అది పూర్తిగా అబద్ధం. ఇప్పుడు ఇది కంప్లీట్లీ ఫేక్ న్యూస్. మీరు ముందుగా ద క్వింట్ వాళ్ళు ప్రచురించినటువంటి వీడియోలో చూడండి. మీరు ఏ రకమైనటువంటి ప్రచారం జరుగుతుందో, ఏ విజువల్ జేఎన్యూలో ఆయన భౌతిక కాయాన్ని తీసుకొచ్చిన విజువల్ను చూపెడుతూ ఈ ప్రచారం జరుగుతుంది. సో ముందు క్వింట్ కట్టసీతో ముందుగా ఈ వీడియో చూడండి. ఇక తర్వాత ఆయన ఎవరు ఒకసారి పార్లమెంట్లో ఆయన చేసిన ప్రసంగంలోనే ఆయనే ప్రశ్నించాడు, నేనెవరు కాదు ప్రశ్న, నా కొడుకు ఎవరు అని ప్రశ్నించాడు. సందర్భం ఏంటంటే భారతీయత, భారతదేశంలో ఉన్న వైవిధ్యం, డైవర్సిటీ, భారతదేశ డైవర్సిటీ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన అన్నది. మీరే చూడండి ఈ వీడియోలో ఏమన్నారో. కట్టసి రాజ్యసభ టీవీతో మీ ముందు పెడుతున్నాను. Understand, when you talk of the syncretic culture, in this August, I mean, I've not said this earlier, but I think I should say this, even to say that you tell me. I mean, there are millions of people like me in this country. I'm born in the Madras General Hospital, now called Chennai, the General Hospital in Madras, to a Telugu-speaking Brahmin family. My grandfather being a judge, states reorganization, the Andhra bench of the High Court of Madras moves to Guntur, so we shift there in 54. I'm born in 52, fifth to Hyderabad in 56. My school education is in an Islamic culture that was prevalent in Hyderabad under the Nizam rule in early days of independence of 56. हमारी तालीम तो वही हुई सर, मैं वही अब उसी तालीम के साथ में आऊँगा. Then come to Delhi, study here. I'm married to a person whose father is a Sufi of the Islamic order, whose surname is the Chishti Sufis, whose mother is a Rajput, but a Mysorean Rajput who migrated there in the 8th century AD. We are now in the 21st century. She is the daughter of these two, father and mother. A South Indian Brahmin-born family, married to this lady. What will my son be known as, sir? What is he? Is he a Brahmin? Is he a Muslim? Is he a Hindu? Is he what?
there is nothing that can describe my son rather than being an Indian. That is our country. That is I'm talking of my example. సో ఈయన ఏమన్నాడు ఆయన అందులో, నేను చెన్నై ఆనాడు మద్రాసులో తెలుగు మాట్లాడే తల్లిదండ్రులకు పుట్టిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బిడ్డను. ఆ తర్వాత నేను గుంటూరులో బాల్యము, హైదరాబాదులో చదువుకొని ఢిల్లీకి వచ్చి ఈ ప్రస్థానంలో నేను ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాను. ఆమె తల్లి రాజ్పూట్, కానీ ఆ కుటుంబము కొన్ని శతాబ్దాల క్రితమే మైసూరులో స్థిరపడ్డారు. 8th century AD, 8వ శతాబ్దం. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. అంటే 1300 ఏళ్ల క్రితం రాజ్పూట్ ఫ్యామిలీ కన్నడ ప్రాంతానికి మైగ్రేట్ అయి మైసూరులో పెరిగిన తల్లికి పుట్టిన బిడ్డ నా భార్య. ఇక ఆమె తండ్రి సుఫీ ఇస్లాంకు చెందిన వ్యక్తి. సుఫీ ఇస్లాంను ప్రాక్టీస్ చేసే కుటుంబానికి చెందిన వ్యక్తి ఆమె. అలాంటప్పుడు నా కొడుకు ఎవరు? నేను తెలుగు బ్రాహ్మణుణ్ణి. నా భార్య సుఫీ ఇస్లామిక్ తండ్రికి రాజ్పూట్ 1300 ఏళ్ల క్రితం మైసూర్కు మైగ్రేట్ అయిన కుటుంబంలో, హిందూ కుటుంబంలో పుట్టిన తల్లికి జన్మించింది. మా ఇద్దరికి పుట్టిన కొడుకుది ఏ మతం అందాం, ఏ కులం అందాం, ఏ భాష అందాం, ఏ ప్రాంతం అందాం? ఇది సీతారాం యేచూరి అడిగిన ప్రశ్న. ఇది భారతీయత, ఇది భారతదేశ వైవిధ్యభరితమైన వారసత్వ సంపద. మనం రోజు ప్రతిజ్ఞలో, ప్లెడ్జ్లో, స్కూళ్ళలో చదువుకుంటాం, నా దేశ వారసత్వ సంపదను చూసి నేను గర్వపడుతున్నాను అని. సో ఇది భారతీయత, భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని. కానీ ఇది మర్చిపోయి ఆయన సీతారాం యేచూరి క్రిస్టియన్ అట అంటూ ఒక రిలీజియస్ సెంటిమెంట్ను రగిల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కూడా ఒక కారణం ఉంటుంది. సాధారణంగా కమ్యూనిస్టు నేతకు చనిపోయాక ఇంత కవరేజ్ రాదు, మామూలు కవరేజ్ కాదు. అసలు మీరు పత్రికల్లో, టీవీ ఛానల్లో, వెబ్సైట్లో అనేక రకాల అనేక భావాలు కలిగిన వారి సంతాప సందేశాలు అవన్నీ చూసి అతనిపై జరుగుతున్న దుష్ప్రచారం ఇది. నేను కూడా గతంలో సీతారాం యేచూరికి ఉన్న ప్రత్యేకతలు చెప్పాను. ఆ తర్వాత కూడా పబ్లిక్ డొమైన్లో చాలా వచ్చాయి. సో మీకు డాక్టర్ సంజయ్ బారు, సీతారాం యేచూరికి బాల్య మిత్రుడు. డాక్టర్ సంజయ్ బారు ఇటీవల డక్కన్ క్రానికల్ పత్రికలో రాసిన వ్యాసంలో కూడా కొన్ని అంశాలని ప్రస్తావించారు. నేను ఇదివరకు వీడియోలో చెప్పాను, హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చారు సీతారాం యేచూరి. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీవెన్స్ కాలేజీలో, దేశంలోనే అతి ప్రఖ్యాత కళాశాల, మళ్ళీ ఇది కూడా క్రిస్టియన్ కాలేజ్ అంటారేమో, కానీ ఇందులో చాలామంది చదువుకున్నారు, ఇంక్లూడింగ్ బీజేపీ పార్లమెంటు సభ్యుడైన సపన్ దాస్ గుప్తా కూడా అక్కడే చదివారు నాకు గుర్తున్నంత వరకు. అలాగే మణిశంకర్ అయ్యర్ అక్కడే చదివారు. దేశంలో చాలా పేరెన్నికగన్న మేధావులందరూ కూడా ఇలాంటి కాలేజీల్లో చదువుకుంటారు. ఇది ఈ కాలేజు, లేడీ శ్రీరామ్ కాలేజు, ఇలాంటి ఢిల్లీ యూనివర్సిటీలో కొన్ని కళాశాలలు పేరుకు ప్రసిద్ధి. సో హయ్యర్ సెకండరీ ఆల్ ఇండియా ఫస్ట్ కనుక దేశంలోనే అత్యున్నత కళాశాలలో చదువుకున్నాడు. తర్వాత ఎంఏ ఎకనామిక్స్ టాప్ ర్యాంకర్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. పిహెచ్డి చేస్తూ ఎమర్జెన్సీ వ్యతిరేక విద్యార్థి పోరాటంలో అరెస్ట్ అయి అజ్ఞాతవాసం గడిపి ఆ తర్వాత అరెస్ట్ కావడం వల్ల పిహెచ్డి మధ్యలో మానేసి రాజకీయాలకు వచ్చారు. ఇది సీతారాం యేచూరికి ఉన్న బ్రిలియంట్ అకాడమిక్ రికార్డ్. అలాగే డాక్టర్ సంజయ్ బారు ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు. యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ అనేవారు ఏర్పాటు చేసిన ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో, అది కూడా 1966లో 1968లో 16 ఏళ్ల వయసులో, సీతారాం యేచూరికి 16 years ఉన్నప్పుడు ఆ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, అది వరల్డ్ వైడ్గా జరిగిన కాంపిటీషను, ఆ కాంపిటీషన్లో కూడా ఫస్ట్ వచ్చారు. దానికి ప్రైజ్ ఏంటో చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. వైట్ హౌస్లో అమెరికా ప్రెసిడెంట్తో బ్రేక్ఫాస్ట్. కెన్ యూ ఇమాజిన్? వైట్ హౌస్లో అమెరికా ప్రెసిడెంట్తో బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద ప్రైజ్. సో అలాంటి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో వరల్డ్ వైడ్గా జరిగిన
ప్రపంచవ్యాప్తంగా జరిగిన వ్యాసరచన పోటీల్లో టాపర్గా నిలిచాడు. అందువల్ల మన దేశం నుంచి వెళ్ళి వైట్ హౌస్లో అమెరికా ప్రెసిడెంట్తో బ్రేక్ఫాస్ట్ చేశాడు ఆ చిన్న వయసులో. అదే సంజయ్ బార్ ఇంకో ఉదాహరణ చెప్పాడు. ఆ సమయంలో జూనియర్ స్టేట్స్మెన్ అంటే స్టేట్స్మెన్ ఫర్ కిడ్స్ అంటే చాలా ఇంగ్లీష్ పేపర్లు స్కూళ్ళ కొరకు పిల్లల కొరకు ప్రత్యేక అనుబంధాలు తీస్తాయి. ఆ జూనియర్ స్టేట్స్మెన్ పత్రిక సీతారాం యేచూరి ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కీర్తించారట. బహుశా కమ్యూనిస్ట్ రాజకీయాల్లోకి వెళ్ళకపోతే ఏమయ్యేవాడో మనం చెప్పలేం. కమ్యూనిస్ట్ రాజకీయాల్లోకి వెళ్ళాడు కనుక దేశంలో కమ్యూనిస్టులకు అధికారంలోకి వచ్చే అవకాశం రాలేదు కనుక ఆయనకు కూడా రాలేదు. అలాగే మనకు ఇతర వ్యాసాల్లో కూడా చాలామంది ఉదహరించారు. ఎల్కే అద్వానీ భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఒకరోజు పార్లమెంట్లో ఆయన సీతారాం యేచూరి వస్తుంటే ఎదురయ్యాడు. సీతారాం యు ఆర్ లేట్ టు పార్లమెంట్ అన్నాడు. సీతారాం యేచూరి వెంటనే వాచ్ చేసుకొని లేదండి అద్వానీజీ ఐఎమ్ రైట్ ఆన్ టైం అన్నాడట. నేను ఇప్పుడు లేట్ అయ్యావని అంటలేనయ్యా, నువ్వు పార్లమెంటుకు చాలా లేటుగా ఎంటర్ అయ్యావు, ఇంకా ముందు పార్లమెంటుకు వచ్చుంటే బాగుండేది భారత పార్లమెంటరీ ట్రెడిషన్స్కు. ఐ సా యువర్ డిబేట్స్ ఇన్ ద పార్లమెంట్ అని అప్రిషియేట్ చేశారు. ఇది ఎవరు సైద్ధాంతికంగా భిన్న ధృవాలు అయినటువంటి ఎల్కే అద్వానీ ఇచ్చిన అప్రిసియేషన్. నేను అంతకుముందు వీడియోలో జేపీ నడ్డా ఏమన్నాడో కూడా చెప్పాను. అందువల్ల జేపీ నడ్డాని ఏమన్నాడు, ఈశ్వరుని ప్రియచరణాల వద్ద సుస్థిర స్థానం లభించింది సీతారాం యేచూరికి అన్నాడు. సో అందువల్ల మన సంస్కారము విలువలు భారతీయ సమాజము ఏం చెప్తున్నది, మనం సోషల్ మీడియాలో ఈ దుర్మార్గమైన ఉన్మాదపూరితమైన ప్రవర్తన ఏంటి, భారతీయ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్ళదలుచుకున్నాం? మతాల రావణ కాష్టంగా విద్వేషాల రావణ కాష్టంగా మార్చుకుందామా? ఇంత గొప్ప దేశాన్ని ఏ దేశభక్తియుత పౌరుడైనా ఈ రకమైన ఉన్మాదాన్ని అంగీకరిస్తాడా? మీరు ఆలోచించండి.